హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు ఏదైనా ఒక్క విషయంలో అయినా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ బటన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇవాళ నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదండి. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సో నేనైతే పొద్దున్నే లేచేసి పూజ చేసుకొని తర్వాత ప్రసాదం చేస్తున్నానండి. నాది కొంచెం రివర్స్లో ఉంటుంది, ఎందుకంటే మార్నింగే ప్రసాదం చేస్తూ నేనేంటంటే ఆ సన్ రైజ్ కంటే ముందు దీపారాజన చేయాలి అన్నది ఒక టార్గెట్ ఉంటుందండి నాకు. అందుకని లేట్ అవ్వకూడదని ఫస్ట్ ఒక పండు డ్రై ఫ్రూట్స్ ఏవో ఒకటి ప్రసాదంలాగా పెట్టేసి అప్పుడు దీపారాజన చేసుకొని పూజ అంతా ఫినిష్ అయినాక ఇప్పుడు వచ్చి ప్రసాదం చేసేస్తున్నాను. అండ్ ఇవాళ ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే ప్రసాదం కమ్ టిఫిన్ బాక్స్ లాగా సెట్ అయిపోతుంది. నిమ్మకాయ పులిహోర ప్లాన్ చేసుకున్నాను. సో అమ్మవారికి ప్రసాదం పెట్టేసుకుంటాను అండ్ మా అమ్మాయికి కూడా టిఫిన్ బాక్స్లో నిమ్మకాయ పులిహోర అంటే లెమన్ రైస్ బాగానే తింటారండి పిల్లలు ఇష్టంగా. సో పండగలు ఉన్నప్పుడు కొంచెం స్మార్ట్ వే ఆఫ్ వర్కింగ్ మనం యూజ్ చేస్తాము, అంటే స్మార్ట్ థాట్ ప్రాసెస్తో మనం పండగ జరుపుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీస్ నుంచి అయితే మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు, వాటిల్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పులిహోర లేదా దద్దోజనం లేదా గారెలు వడలు ఇట్లాంటివి మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు, పిల్లల టిఫిన్ బాక్స్లోనూ పెట్టచ్చు. సో ఇలా ట్రై చేయండి. నవరాత్రులు పెద్దగా హెక్టిక్ అవ్వకుండా మీరు పూజ చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసేయచ్చు. అండ్ మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే ఇక్కడ తులజా భవాని అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి అమ్మ దర్శనం అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అక్కడ అమ్మని అలంకరించడం చాలా లేట్గా చేస్తున్నారండి వాళ్ళు, ఏంటో మరి. అంటే మేము వెళ్ళింది 8 o'clockకి, కానీ అప్పటికి ఇంకా అలంకరణ కంప్లీట్ అవ్వలేదు. సో నేను అలాగే ఫోటో అయితే తీసుకొచ్చి మీకు పెట్టాను వీడియోలో, మీరు అందరు కూడా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనేసి. అండ్ ఇంకా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ అయినాక ఇంకా నా పనిలో అయితే స్టార్ట్ అయిపోయానండి. పండగ రోజుల్లో థరో క్లీనింగ్ అన్నది ఇంపార్టెంటే కదా ఇంటిది. కానీ థరో క్లీనింగ్ అనేసరికి మనం ఇంట్లో ఉన్న డస్ట్ మాత్రమే క్లీన్ చేస్తాం, కానీ కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయండి మురికి పట్టుకుపోయి ఉంటాయి. సో ఇవాళ అవి కూడా చేద్దాము అనేసి థరో క్లీనింగ్ 10 minutesలో ఎలా చేయాలి అన్నది ఇవాళ నేను మీతో మాట్లాడతానండి. ఫస్ట్ అయితే కిచెన్లో ఉన్న గ్లాస్వేర్ ఏదైతే ఉంటుందో, నా దగ్గర గ్లాస్వేర్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, మైక్రోవేవబుల్ డిషెస్ ఇవన్నీ. సో అవన్నీ ఒక్కసారి క్లీన్ చేయించేశాను, మా హౌస్ హెల్ప్తోనే క్లీన్ చేయించాను. సో ఇవన్నీ తరువుగా ఒకరోజు క్లీన్ చేయించాను. అండ్ కప్స్ కూడా రోజు వాళ్ళు వాష్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి లోపల మరకలు ఉంటాయండి, వాళ్ళు చూసుకోరు. అండ్ ప్రతిసారి మనం కూడా మరకలు అవన్నీ చూసి రుద్దుతూ కూర్చోలేము. సో ఇవాళ కప్స్ అండ్ ఈ గ్లాస్వేర్ నీట్గా వాష్ చేయించేసి సెట్ అయితే చేసుకుంటున్నాను డ్రై అయినాక. ఇలాగా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని 10 minutesే పడుతుందండి. ఇది తోమటానికి కూడా అమ్మాయికి 10 minutesే పట్టింది. మా హౌస్ హెల్ప్ అయితే పాపం కంప్లైంట్ చేయకుండా తోమింది. ఒకవేళ మనం చేసుకోవాలన్నా కొంచెం 15 minutes పడుతుందేమో, కానీ వీటిల్ని ఇగ్నోర్ చేసేసరికి ఆ గ్రూవ్స్లో ఎక్కడైనా మురికి పేరుకుపోయినా లేకపోతే కప్స్ వైట్ కలర్ కప్లో మనకి ఆ టీ మరకలు కాఫీ మరకలు పడ్డా చాలా ఇరిటేటింగ్గా అయితే అనిపిస్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇంట్లో మనం డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటాం. పండగ క్లీనింగ్ అని ఇల్లంతా బూజులు దులుపుకుంటాం, డస్టింగ్ చేసుకుంటాం, కానీ ఈ ఆర్టిఫాక్ట్స్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో 10 minutes తీసుకొని మీ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా క్లీన్ చేసుకోండి. నా దగ్గర ఈ తారామాత స్టాచ్యూ, ఇది మా వారు లదాఖ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. అంటే తనకి తారామాత అని తెలియలేదు, తను బుద్ధ స్టాచ్యూ అని అడిగాను నేను. సో బుద్ధ స్టాచ్యూ అని ఇది తీసుకొచ్చారనమాట ఈ విగ్రహాన్ని. కానీ ఇంటికి వచ్చినాక నేను చెప్పాను ఇది బుద్ధ విగ్రహం కాదు, తారామాత విగ్రహం అని. అండ్ తారామాత చాలా పవర్ఫుల్ గాడెస్ అండి.
అండ్ దశమహావిద్యల్లో కూడా అమ్మవారి గురించి మెన్షన్ చేశారు. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ స్టోరీ నేను చదివానండి లాంగ్ ఎగో. అది చదివిన దగ్గర నుంచి నాకు ఇంకా ఫ్యాసినేషన్ అనమాట తారాదేవి గురించి. అదేంటి అంటే దలైలామా మీద చైనీస్ ఆర్మీ అటాక్ చేస్తారు ఆయన క్యాప్చర్ చేద్దామనేసి. అప్పుడు ఆయన భూటాన్లో ఉంటారు. సో ఆయన ఇండియాకి రావాలి అంటే హీ హ్యాస్ టు టేక్ అ ఫ్లైట్ అండ్ ఎస్కేప్ టు ఇండియా. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఫ్లైట్ తీసుకుంటే చైనా కెన్ బ్రింగ్ డౌన్ ద ఫ్లైట్ కదా, ఫ్లైట్ని షూట్ చేసేయచ్చు. అలాంటి టైంలో ఆయన తారా మంత్రం చాంట్ చేశారు. అండ్ ఆ తారా మంత్రం చాంట్ చేయటం వల్ల ఏమైంది అంటే తారామాత కింద అంతా ఆయన ఫ్లైట్ కిందంతా మబ్బులతో కవర్ చేసేసారంట. సో ఆయన ఈజీగా ఫ్లైట్ అయితే ఎస్కేప్ అయ్యి ఇండియాలోకి అయితే ఆయన వచ్చేసారు. సో తారా మంత్రం అంత పవర్ఫుల్ అండ్ తారా గాడెస్ ఈజ్ చాలా పవర్ఫుల్ అండి. సో ఇది నేను ఒక బుక్లో చదివాను. ఏ బుక్ ఏంటి అని అసలు నాకు గుర్తు లేదు. థర్డ్ ఐ మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ రెడ్ దట్ బుక్, తారామాత గురించి అండ్ టిబెటియన్ భూటానీ కల్చర్ గురించి చాలా డిఫరెంట్ అన్నోన్ థింగ్స్ అయితే దాంట్లో చెప్తారండి. సో ఇవాళ ఈ విగ్రహం క్లీన్ చేసుకున్నాను అండ్ 10 నిమిషాలే పట్టిందండి. మీతో ఇన్ని కబుర్లు చెప్పుకుంటూ 10 minutesలో విగ్రహం మొత్తం పీతాంబరితో క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆ విగ్రహం పక్కనే పెట్టిన దీపం ఏదైతే ఉందో అది మాత్రం నేను బాంబే స్టోర్లో తీసుకున్నానండి జైపూర్ వెళ్ళినప్పుడు. అంటే అవి మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా, ఎమరల్డ్స్ అండ్ రూబీస్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో. సో అలాగా అనేసి పేరప్ చేద్దామని తీసుకున్నాను. సో ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ అన్నిటినీ కూడా పండగ టైంలో ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటానండి. రెగ్యులర్గా డస్టింగ్ చేసుకున్న క్లీనింగ్ అన్నది మాత్రం నేను పండగల టైంలోనే చేస్తాను. సో 10 minutes రూల్ పెట్టుకోండి. ఈ 10 minutesలో థరో క్లీనింగ్, ఒక ఏరియా ఒక ఆర్టిఫాక్ట్ అట్లా సెగ్రిగేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇల్లంతా థరో క్లీనింగ్ కూడా అయిపోతుందండి. అండ్ పెద్దగా మీరు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆ పని ఫినిష్ చేసుకొని నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసానండి. అంటే పొద్దున పులిహోర చేసి మా అమ్మాయి బాక్స్లో పెట్టేశాను కదా, నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కొంచెం పప్పుచారు లాగా పెట్టేశాను అండ్ క్యారెట్ ఫ్రై ఇప్పుడు చేసేసుకున్నాను. సో నా సింపుల్ లంచ్ అయితే చేసేసి అప్పుడు ఇంకా అమ్మవారి విగ్రహం బయట అట్లా ఆరపెట్టాను కదండి, కొంచెం పీతాంబరి నీళ్లు వేసినప్పుడు మొత్తం డ్రై చేసుకున్నాకే నేను విగ్రహాన్ని లోపలికి తీసుకొస్తాను. అండ్ ఎంత నీట్గా వచ్చేసిందో, అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయి కదండి ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే విగ్రహాలు అన్నీ. కానీ మొత్తం ఒక్కసారి అయితే క్లీన్ చెయ్యలేం. అండ్ ఇక్కడ మా సొసైటీలో ఇవాళ రాత్రి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారండి నవరాత్రికి అనేసి. సో దాని డెకరేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో పండగ అనేసరికి మన చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా మొత్తం మారిపోతూ ఉంటుంది కదా. అండ్ మనకి టైం వేస్ట్ చేయడానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయండి. నేనైతే 10 సార్లు వెళ్ళి చూస్తున్నాను నా బాల్కనీలో ఏం చేస్తున్నారు అనేసి, క్యూరియాసిటీ ఆగదు కదా. సో అటు చెక్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా ఈ షూ ర్యాక్ కూడా ఇవాళ తరువుగా క్లీన్ చేద్దాం. అంటే ఈ ఫాయర్ ఏరియా ఉంటుందండి మా ఇంటికి ఎంట్రన్స్లో, ఇక్కడ షూ ర్యాక్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా నీట్గా ఒక్కసారి అన్నీ తీసి ప్రాపర్గా క్లీన్ చేసేసుకున్నానంటే ఇంకా పండగ రోజుకి ఇల్లంతా ఇలా కొంచెం కొంచెం పార్ట్స్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ పైన క్లీన్ చేద్దాం అనుకున్నానండి, నాకు డస్ట్ కనిపించింది. సో ఈ కింద కూడా మొత్తం తరోగా క్లీన్ చేసేసి ఇక్కడే నా డోర్ ఉంటుందన్నమాట, ఫ్రంట్ డోర్, దాన్ని కూడా లోపల నుంచే క్లీన్ చేస్తున్నాను. బయట నుంచి మా హౌస్ హెల్ప్తో రిక్వెస్ట్ చేసి క్లీన్ చేయించుకుంటానండి. లోపల మాత్రం నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను. అండ్ పెయింటింగ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ పెట్టినవి ఇవంతా ఒక్కసారి వెట్ వైప్తో క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ క్లాత్ మీద నేను కొంచెం కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేస్తున్నాను. అండ్ డైలీ మనం కాలిన్ యూజ్ చేయక్కర్లేదండి, జస్ట్ వాటర్లో డిప్ చేసిన క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, ఇట్లా షూ ర్యాక్స్ కానీ ఎంట్రన్స్ దగ్గర, ఎంట్రీ వే దగ్గర ఏదైనా చిన్న డ్రాలో మీ కార్ యాక్సెసరీస్, కార్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకోండి. సో ఇట్స్ ఈజీ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ ఇక్కడ నుంచి పికప్ చేసుకొని వెళ్ళటానికి. నేనేం చేస్తానంటే మా కార్కి కావాల్సిన ఫ్రేగ్రెన్సెస్ అవన్నీ ఇక్కడ పెడతానమాట. నేను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏదైనా నచ్చిన ఫ్రేగ్రెన్స్ దొరికింది అంటే అది కార్లోకి, నా వార్డ్రోబ్స్లోకి తీసుకొస్తాను. సో ఈ డ్రాలో పెట్టేస్తే కార్కి అనేసి ఎక్స్క్లూజివ్లీ అయిపోయిన వెంటనే మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మనల్ని
పిలిచి మనం వాళ్ళకి అది ఇచ్చేలాగా ఉండదు. అండ్ దే షుడ్ బి అవేర్ ఆల్సో ఇక్కడ కార్ యాక్సెసరీస్ ఆర్ కార్కి సంబంధించినవన్నీ ఉంటాయి అనేసి. సో ఇలా మన పని కొంచెం తగ్గించుకోవచ్చండి, కొంచెం స్మార్ట్గా ఆలోచించి. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ డోర్ కూడా నేను మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను. దీని మీద కూడా కాలినే స్ప్రే చేసేసుకొని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈ వుడెన్ డోర్ ఎంత క్లీన్ చేసినా దాంట్లో ఒక షైన్ ఏమీ లేదండి. భలే బోరింగ్ అనిపిస్తుంది ఇట్లాంటి ప్యాటర్న్స్ మాత్రం. కానీ రెంటెడ్ అపార్ట్మెంట్స్ కదా, ఏమీ చేయలేము. సో ఇలాగైతే ఒక బిజీ డే నడిచిందండి నాది. అండ్ ఈ 10 minutes రూల్ వల్ల నా పని అయితే చాలా వరకు స్మాల్ పాకెట్స్లో పని ఫినిష్ అయితే చేసుకుంటూ వచ్చాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.